రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శరపరికంధన. హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమన్నారు? ఇంకా అందలేదు, టైం పడుతుంది అని చెప్పారు. ఏం కాదులే, వెయిట్ చేద్దాం. కొన్ని నెలల తర్వాత ఒకసారి టెస్ట్ చేసుకోపోయావు? తొమ్మిది నెలలు కడుపులో మోసిన బిడ్డ లాలించాల్సిన ఆ పాపను ఇప్పుడు తల్లి తన చేతులతో ఎత్తుకొని తూగించడానికి కాదు, పూడ్చడానికి వెళుతుంది. కలలతో నిండిన కడుపు ఖాళీ అయిపోతుంది. ఇల్లు నిండాల్సిన నవ్వులు మౌనంగా మారిపోయాయి. తల్లి కన్నీళ్లకు మాటలు లేవు, ఆమె హృదయానికి ఓదార్పు లేదు. లేక లేక సంతానం కలిగిందని సంతోషంతో కన్నీరు పెట్టాను. దినము దినము నా బిడ్డని చూడాలని ఆరాటంతో బ్రతికాను. పుట్టిన వెంటనే పాపని దూరం చేసేసావా శివయ్యా, ఏంటి రాత, నాకే ఎందుకు ఈ కర్మ. 9 నెలలు ఎదురు చూశాను నా బిడ్డని ఎత్తుకోవాలని, కానీ ప్రాణం లేని బిడ్డని నా చేతిలో పెట్టావు ఎందుకని. ఏంటయ్యా నీ ఆట? సంతోషపడాలని అనుకున్నాను. నీ దేహం ముందే కూర్చొని ఏడవాల్సి వస్తుందని అనుకోలేదు కన్నమ్మా. నీకోసం కొత్త బట్టలు తెచ్చానురా, వేసుకుని ఒక్కసారి నవ్వురా. నువ్వు పుట్టిన వెంటనే నీ కోసం ఒక జాగా కొనాలి అనుకున్నాను. ఈ డగాని ఇప్పుడు ఊహించలేగురా. సంక్రాంతి రోజున పిల్లలకు భోగి పండ్లు పోస్తుంటే, మళ్ళీ వచ్చే ఏడాది నీకు పోస్తాననుకున్నాను. కానీ మట్టిలో పోవాల్సిన స్థితి వస్తుందని అనుకోలేదు కన్నమ్మ. 9 నెలలు కడుపులో మోసి పుట్టిన క్షణంలోనే తన బిడ్డను కోల్పోయిన తల్లి హృదయ వేదనే ఈ పాట. తమ పిల్లలను కోల్పోయిన ప్రతి తల్లి కన్నీళ్లకు ఈ పాట అంకితం.